If you pick the gold one, my daughter is yours. My choice is this. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఈ గేమ్లో ఎప్పుడు మీరు ఎందుకు గెలుస్తారో తెలుసా? మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. ముందుగా తెలివి తక్కువవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందనుకుని ఆ బాల్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది. తెలివైనవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటే తను ఆ బాల్లో గోల్డ్ ఉందనుకుని ఆ బాల్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది. ఫైనలీ అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని ఈ బాల్ పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకుని తను ఆ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది. ఓడిపోతాడు. నన్ను ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడు కంటే తెలివైన వాడు. మై చాయిస్ ఇస్ దిస్ బాల్. నేను ఉండాలని డిసైడ్ అయిందనమాట. మీ గేమ్కి నా లాజిక్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది సార్. అందుకే మొత్తం వీడియోలో రికార్డ్ చేశాను. తీరుకున్నప్పుడు చూసుకోండి.